సరదాగా వెళ్లి నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో సోమవారం సాయంత్రం ముగ్గురు గల్లంతై మృతి చెందిన యువకులు మంగళవారం శవాలుగా తేలారు. దీంతో ఎల్లారెడ్డి అగ్నిమాపక శాఖ ఇన్ఛార్జ్ అధికారి వినోద్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, వారి పిల్లలు మరియు ఆ యువకులు చెరువుల్లోకి, కుంటల్లోకి, ఎగువ ప్రాంతం ప్రాజెక్టులోకి వెళ్లి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారని, అలాంటివి జరగకుండా తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. అలాగే నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో గల్లంతైన ముగ్గురు యువకుల కోసం అగ్నిమాపక శాఖ సిబ్బంది గజ ఈతగాళ్లతో కలిసి వెలికి తీశామన్నారు. ఎల్లారెడ్డి ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు నా యొక్క అగ్నిమాపక అధికారిగా మీ అందరికీ తెలియజేస్తున్న అంశం ఏంటంటే, మీ యొక్క పిల్లలు ఏ రోజు అయినా ఈ సమ్మర్ క్యాంపులు కానీ ఇంకా ఎక్కడైనా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళినా కూడా, లేదంటే ఈ యొక్క ప్రాజెక్టులు పరిశీలించడానికి వెళ్ళినా, దగ్గరలో ఉన్నటువంటి గ్రౌండ్లోకి వెళ్ళి స్నానాలు చేయడానికి వెళ్ళినా, లేదంటే క్రికెట్ ఆడుకోవడంతో తర్వాత అక్కడ సరదా పడి ఈ యొక్క డ్యామ్స్లలో కానీ ప్రాజెక్ట్స్లలో కానీ దిగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ముందుగా మీ యొక్క తల్లిదండ్రులు వాళ్ళకి ఈత నేర్పించడం ముఖ్యంగా ప్రాధాన్య అంశంగా ఈ రోజులో గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ చాలా సందర్భాల్లో ఈ యొక్క పిల్లలు ఈ నీటిలో దిగి వాళ్ళ విలువైన ప్రాణాలని పొడగొట్టుకుంటున్నారు. అట్లాగే ఈ యొక్క సెల్ ఫోన్ మోజులో పడి వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ, ఏదో స్విమ్మింగ్ రాకుండా కూడా డైవింగ్ చేయడం, ఇంకేదో అన్నట్టు చేస్తూ వాళ్ళ యొక్క ప్రాణాలని పణంగా పెట్టి తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిలిస్తున్నారు. మరి అటువంటి కావద్దు అంటే మనం కూడా మీ తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు వాటన్నిటిని కూడా మీరు పరిశీలించి వాళ్ళకి యొక్క ప్రాజెక్ట్స్ కానీ వెళ్ళడానికి ముందు మనం వాళ్ళని అవేర్నెస్ చేసినట్లయితే వాళ్ళ యొక్క విలువైన ప్రాణాలను కాపాడగలిగినట్లయితే, అలాగే మీకు ఎలాంటి పుత్రశోకం లేకుండా కూడా చేయొచ్చని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమ్మర్లో ముఖ్యంగా చాలామంది హాలిడే ట్రిప్స్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి లేదా స్నేహితుల ఇంటికి వెళ్ళి అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులను సందర్శించడం జరుగుతుంది. ఆ సందర్భంగా వాళ్ళు ఆ యొక్క చెరువుల్లో దిగి ఈత రాకుండా కూడా వాళ్ళు ఏదో సరదాగా ఫొటోస్ కోసం లోపలికి వెళ్ళి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళకి తప్పకుండా ఇలాంటి సూచన చేయాలి. మీరు బ్యాక్ వాటర్ కానీ చెరువులలో కానీ అటువంటి దగ్గర మీరు వెళ్ళొద్దు, ఎలాంటి రీల్స్ కానీ ఫోన్లలో వాటర్లో ఎలాంటివి చేయొద్దని చెప్పేసి మీరందరూ తెలియజేయాలనిపిస్తుంది. నిన్న మునిగిపోయినటువంటి నవీన్, మధుకర్ గౌడ్ అలాగే హర్షవర్ధన్ వారి కుటుంబాలకు నేను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అట్లాంటి మళ్ళీ ఏ కుటుంబం కూడా ఇలాంటి బాధలు పడవద్దన్న ఉద్దేశంతో మీకు ఈ మెసేజ్ చేస్తున్నాను. ఎవరు కూడా మీ పిల్లల్ని చెరువుల దగ్గర కానీ ఒకవేళ పంపించాలనుకుంటే వాళ్ళకు ముందుగా ఈ యొక్క ఈత నేర్పించిన తర్వాతనే వాళ్ళని అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.